హలో సతీష్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎవరు నువ్వు? నువ్వు ఎవరు, ఏంటి అనేది మాత్రం అడగొద్దు. ఆ రోజు నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను. అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వు మాకు ఒక పని చేసి పెట్టాలి. అసలు ఎవడ్రా నువ్వు? నేను ఎందుకు చేయాలి? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వెందుకు చేయాలి, నువ్వే ఎందుకు చేయాలి అనేది నీకు ముందు ముందు అర్థమవుతుంది. మీరు చెప్పింది నేను చేయకపోతే అయినా నాకేం అవసరం? తెలుసు, నువ్వు మామూలుగా అడిగితే ఒప్పుకోవని తెలుసు. ఇందులో కనిపించే అమ్మాయి మీ చెల్లె కదా. రే, నా చెల్లి ఎక్కడెక్కడదా? నా చెల్లి ఎక్కడా? తొందరపడితే పనులు జరగవు. నీకు మాకు ఇంకో ఆప్షన్ లేదు. నీకు ఇంకో సడన్ సర్ప్రైజ్ ఇవ్వనా? నీ ఫ్రెండ్స్లో ఒకడు నీ చెల్లిని లవ్ చేస్తాడు. ఎవడు వాడు? వాడు మాత్రమే కాదు, నీ చెల్లి కూడా వాడు లవ్ చేస్తుంది. నీకింకో విషయం, నీ చెల్లి వాడిని ట్రూగా లవ్ చేస్తుంది. కానీ వాడు మాత్రం ఫస్ట్ నేను చెప్పింది నువ్వు చెయ్యి. రే, ఏం జరిగినా సరే నా చెల్లి నాకు ముఖ్యం. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? నీకు కొన్ని అడ్రస్లు ఇస్తారు, అక్కడికి వెళ్ళి మొత్తం పని అయిపోతుంది. నీకు గురు అనేవాడు నీకు తెలుసా? విన్నాను, బట్ ఎప్పుడు చూడలేదురా. అసలు వాడి గురించి నీకు ఏమన్నా తెలుసా? తెలియదు. అంటే అది వాడేం చేస్తాడో తెలుసా? తెలియదురా. వాడు చాలా డేంజర్. వాడు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. వాడి దగ్గర పని చేస్తావా? చేస్తారా? ఏదైనా చేస్తా. వాడితో చాలా జాగ్రత్త. నాకు టచ్లో ఉండు. చెప్పి 10 days అవుతుంది. ఎవరైనా దొరికారా? ఎందుకంటే గురుబాయ్ కొత్త వాళ్ళం కావాలన్నాడు. నాకు తెలిసిన ఒక గ్యాంగ్ ఉంది. అందులో ఇద్దరికి ఒకరినొకరు పడదు. అందులో ఒకడు సతీష్ అండ్ ఫనీ. అయితే సతీష్ అనే వాడికి ఒక చెల్లి ఉంది. అది ఫనీ అని లవ్ చేస్తుంది. ఇది ఒక్క రీజన్ చాలు. ఇదిగో చూడు, ఇది వాడి చెల్లి. ఈ అమ్మాయి పేరాను. సతీష్ గారి చెల్లి. వీడి చెల్లిని ఫనీగా లవ్ చేస్తున్నాడు. ఈ విషయం సతీష్ గారికి తెలియదు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూడు. వాళ్ళని తీసి ఒప్పుకుంటారా? నో ప్రాబ్లం.
ఫన్ అయిన వాడికి ఎప్పటి నుంచో కోరిక, కానీ సతీష్ గాడే ఎలా అని ఆలోచిస్తున్నా. సతీష్ గారిని అయితే వాళ్ళ చెల్లిని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అంటే నేను ఇప్పుడు సతీష్ని ఫనీని కలవాలన్నమాట. ఫనీ, సతీష్ రెడీగా ఉండండి. నువ్వు నిజంగా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అదే నీ ఫ్రెండ్ సతీష్ వాళ్ళ చెల్లెని. నీకు ఆల్రెడీ ఫోన్లోనే చెప్పా, కొన్ని రోజుల నుండి వాడికి నాకు అసలే పడట్లేదు. అందుకే వాని చెల్లెని లవ్ చేసేటట్టు చేశా. ఎంతైనా నీ ఫ్రెండే కదా. ఏ అదంతా నీకు అనవసరం. ఇంతకు విషయం ఏంటో చెప్పు. కూల్ 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 బాయ్. ఇవాళ రాత్రి గురుబాయ్ నిన్ను కలవమన్నాడు. ఓకే. విన్నావుగా? మొత్తం విన్నాను. నైట్ కేఫ్లో కలుద్దాం. సరే.